భూకంపంతో హడలిపోతున్న రష్యా ఆ వివరాల్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే రష్యాలో ఇవాళ బుధవారం మార్నింగ్ నుండి భూకంపం సూచనలు అయితే వస్తున్నాయి. సో భూకంపంతో రష్యా హడలిపోతుంది. నిజంగా ఏంటంటే సో దీనివల్ల ఏంటంటే అలాస్కాలో కానీ ఇంకా సుమత్రా, సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఏంటంటే ఆల్రెడీ ఈ సూచనలు వచ్చేసాయి, భూకంపం సూచనలు వచ్చేసాయి ఆల్రెడీ. సో ఏంటంటే మెయిన్లీ అధికారులు ఏంటంటే ఈ పసిఫిక్ ఐలాండ్స్ దగ్గరుండే ప్రాంతాల ప్రజల్ని బాగా అప్రమత్తం చేస్తున్నారు. అంటే లైక్ మిడిల్ అమెరికా కానీ సౌత్ న్యూజిలాండ్ కానీ సో ఇటువంటి ఈ ప్రాంతాల ప్రజల్ని బాగా అప్రమత్తం చేస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళాలని సో అధికారులు అయితే వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ తీవ్రత ఎలా ఉంటుంది అనేది వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. ఈ తీవ్రత ఇంకా పెరగచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే నిజానికి చెప్పాలంటే ఇది రికార్డు స్థాయి భూకంపం అనమాట ఇప్పుడు రష్యాలో వచ్చింది. సో అయితే గతంలో కూడా మన హిస్టరీలో చూసుకుంటే ఇటువంటి భూకంపం అంటే రికార్డు స్థాయిలో భూకంపాలు ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగాయి, కొన్ని దేశాల్లో. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా మీకు ప్రజెంట్ చేయడానికి, అంటే ఎక్కడెక్కడ భూకంపం వచ్చిందని టాప్ 10 లిస్ట్ నేను తీసుకుని సో ప్రజెంట్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మొదటగా టాప్ 1 ప్లేస్లో ఉన్నది మాత్రం బయోబియా, చిలీ. ఈ ప్రాంతంలో ఏంటంటే అంటే చిలీలో ఉండే బయోబియా ఈ ప్రాంతంలో ఏంటంటే 2 సార్లు రికార్డు స్థాయి భూకంపం వచ్చిందనమాట. సో మొదటిది 1960లో వచ్చింది. అప్పుడు ఆ టైంలో రికార్డు స్థాయిలో భూకంపం వచ్చింది. దీన్ని గ్రేట్ చిలీ భూకంపం అని అంటారు ఇప్పటికీ. సో అయితే ఏంటంటే ఇది ఈ విపత్తు సంభవించినప్పుడు ఏంటంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అంటే దగ్గరగా 1655 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత 20 లక్షల మంది చాలా వాళ్ళ ఇల్లు కోల్పోయారు. అంటే వాళ్ళ ఇల్లు వాకిలి మొత్తం కోల్పోయారు 20 లక్షల మంది. దాని తర్వాత 2010లో కూడా ఇటువంటి భూకంపం వచ్చింది. అయితే ఇది 8.8 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది ఆ సమయంలో. అయితే ఈ విపత్తులో కూడా అంటే గతంలో జరిగినంత నష్టం జరగకపోవచ్చు, కానీ ఈ విపత్తులో కూడా 523 మంది చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాని తర్వాత ఎంతోమంది దగ్గర 3 లక్షల మంది వాళ్ళ ఇళ్ళని అంటే వాళ్ళ ఆశ్రయాల్ని కోల్పోయారు. దాని తర్వాత ఈ సెకండ్ ప్లేస్లో ఉంది అలాస్కా. ఈ అలాస్కాలో 1964లో రికార్డు స్థాయి భూకంపం వచ్చిందనమాట. అంటే ఇది 9.2 తీవ్రతతో వచ్చింది ఈ భూకంపం. అయితే ఈ భూకంపంలో ఏంటంటే 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంటే అప్పుడు ఆ సమయంలో ఏంటంటే భారీ కొండ చర్యలు విరిగిపడ్డం ఇలా జరగడం వల్ల 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారాలు తరబడి కూడా అంటే భూకంపం అంతా సెట్ అయిపోయిన తర్వాత కూడా వారాలు తరబడి ఎంతోమంది చాలా ఇబ్బందులు పడ్డారు ఈ అలాస్కా భూకంపం వల్ల. ఆ తర్వాత ఇండోనేషియాలో సుమత్రా అనే ప్రాంతంలో ఈ భూకంపం రికార్డు స్థాయి భూకంపం చోటు చేసుకుంది. ఇది టాప్ 3లో ఉంది. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2004లో ఈ భూకంపం వచ్చిందనమాట. సో అయితే ఏంటంటే ఈ భూకంపంలో ఏంటంటే 2,80,000 మంది పైగా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అంటే ఇండోనేషియాలోనే ఇప్పుడు ఒక్క ఇండోనేషియాలోనే 167,000 మంది ఆ పైన ఎంతోమంది జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత దగ్గరగా 10 లక్షల మంది వాళ్ళు ఇళ్ళని కోల్పోయారు. అంటే వాళ్ళకి బ్రతకడానికి వాళ్ళ ఇళ్ళని కోల్పోయారు. ఆ తర్వాత ఇంకోటి జపాన్లో ఉండే ఈ తోహోకు ఈ ప్రాంతంలో కూడా రికార్డు స్థాయి భూకంపం వచ్చింది. అంటే జపాన్లో భూకంపాలు కామన్. సో అంటే ఇది కూడా ఒక టాప్ 4 ప్లేస్లో ఉంది ఇది. సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 2011. ఈ భూకంపం మీ అందరికీ చాలా గుర్తే ఉంటుంది. ఇది రికార్డు స్థాయి భూకంపం. ఆ సమయంలో 2011 సమయంలో ఎంతోమంది టీవీల్లో చూసుంటారు. నిజంగా ఎంత దారుణంగా జరిగిందో మీరు టీవీల్లో చూసే ఉంటారు ఆ సమయంలో. అండ్ ఆ సమయంలో కూడా ఏంటంటే 15,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే ఆ తీవ్రత ఏదైతే ఉందో భూకంపం తీవ్రత 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే అది చాలా దారుణం, 15,000 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే. ఆ తర్వాత 15,000 మంది ప్రాణాలు కోల్పోతే దగ్గరగా అంటే 30,000 మంది వాళ్ళు ఇళ్ళని కోల్పోయారు. అంటే మొత్తం చెల్లాచెదురైపోయింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే రష్యాలోనే కంచట్కా ఈ ప్రాంతంలో కూడా రికార్డు స్థాయి భూకంపం వచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1952లో ఈ భూకంపం వచ్చింది. సో అంటే నిజానికి ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే అంటే భూకంపంలో మంచి విషయం ఏంటని మీకు అనిపించవచ్చు, కానీ ఇందులో ఒక మంచి విషయం ఉంది. భూకంపం రావడం వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు.
అది గొప్ప విషయం కాకపోతే ఏంటంటే 10,00,000 మంది దాకా వాళ్ళు ఆస్తి నష్టం జరిగింది. అంటే ఇళ్ళని కోల్పోయారు. సరే ఇళ్ళని కోల్పోయారు. కాకపోతే చాలామంది ఎవరికీ ప్రాణాలు పోలేదు. అందరూ సేఫ్‌గా ఉన్నారు ఆ సమయంలో. అదొక మంచి విషయం. ఆ తర్వాత ఈక్వెడార్‌లో కూడా ఈ భూకంపం వచ్చిందనమాట. సో ఏంటంటే ఈ భూకంపం ఎప్పుడొచ్చిందంటే 1906లో ఈ భూకంపం వచ్చింది. భూకంపం అప్పుడు వచ్చినప్పుడు కూడా ఎంతోమంది 1500 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో. అంటే ఎంత అధికారులు ఇలా అప్రమత్తం చేసినా సరే ఆ భూకంపం ఆ తీవ్రతకి, ఆ తాకిడికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఆ తర్వాత అలాస్కా. సో ఇందాక అలాస్కాలో చెప్పినట్టు తర్వాత కూడా అలాస్కాలో 1965లో అలాస్కాలో కూడా మళ్ళీ భూకంపం వచ్చింది. ఆ భూకంపం ఏంటంటే నిజంగా 35 అడుగుల ఎత్తు వరకు ఆ సునామీ వచ్చిందనమాట. అంటే 35 అడుగుల ఎత్తు అంటే అది సాధారణ విషయం కాదు. దానివల్ల ఎంతోమంది నష్టపోయారనే చెప్పొచ్చు. అంటే నష్టపోయారు కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏంటంటే రన్వేలో ఒక చిన్న చిన్న రన్వే ప్రాంతాల్లో చిన్న చిన్న పగుళ్ళు వచ్చిన తర్వాత ఈ చిన్నపాటి నష్టం జరిగింది. అంటే తొందరగా కోలుకోగలిగారు తర్వాత. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇటువంటి రికార్డు స్థాయి భూకంపం వచ్చింది. అది ఎక్కడో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ రికార్డు స్థాయి భూకంపం వచ్చింది. ఇది ఎప్పుడొచ్చిందంటే 1950లో 8.6 తీవ్రతతో అంటే ఆ తాకిడితో ఈ భూకంపం వచ్చింది. అండ్ అప్పుడు కూడా అంతే. ఆ సమయంలో ఏంటంటే 780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చిన్న గ్రామాలు కూడా అప్పుడు ధ్వంసం అయిపోయాయి ఆ భూకంపం తాకిడికి. దాని తర్వాత ఏంటంటే ఇంకా భూకంపం వస్తే ఇవన్నీ కామన్ కదా! కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి ఈ భూకంపం వచ్చినప్పుడు. ఆ తర్వాత దీన్ని జనరల్‌గా ఏం చెప్తారంటే అరుణాచల్ ప్రదేశ్ భూకంపం అని చెప్పరు. దీన్ని జనరల్‌గా అస్సాం, టిబెట్ భూకంపం అని పిలుస్తుంటారు ఎక్కువగా. సో ఇది టాప్ 10 రికార్డు స్థాయి భూకంపాలనేవి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ జరిగినాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ప్రెజెంట్ చేశాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.